ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం చదువుకుందాము. ప్రారంభిస్తున్నా. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచిన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాటలాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీయూ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాకమునిపే మేమతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్ద అతని తోడుకొని పోయి, ఖైదీనైన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్న ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకొనవలెనని ఉన్నదేమని ఒంటరిగా అడిగెను. అందుకతడు, నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు
అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైసరే వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సు నొద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్సికు కౌదియ లూసియా వందనములు. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చితిని. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమియూ కనుపరచలేదు. అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనయున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపించి తిని, నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొన నాజ్ఞాపించి తిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరేకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని, నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యమును దీవించునుగాక.